గురుకుల టీచర్ పరీక్షలో అందరితో పాటుగా పరీక్షలు రాసి అత్యధిక మార్కులు సాధించిన తమ పేర్లను ఫైనల్ లిస్టులో పెట్టకపోవడంపై 97 మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన తమకు ఉద్యోగ నియామక పత్రం అందించకుండా హోల్డ్లో పెట్టడం తమకు తీవ్ర మనోవేదన కలిగిస్తుందని అన్నారు. ఎన్సీఈటీ గైడెన్స్ ప్రకారం బీఈడీతో పాటు టెట్ రాసిన తర్వాత గురుకుల పరీక్షల్లో అత్యంత ఎక్కువ మార్కులతో సాధించిన తమకు పక్కన పెట్టడం సమంజసం కాదని, తమ ఈ పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాకు వివరాలు కూడా వెల్లడించామని తెలిపారు. పరీక్షలు రాసి ఫైనల్ లిస్టులో ఎంపిక అయిన తమకు సత్వరం న్యాయం చేయాలని కోరారు. నా పేరు రాఘవేంద్ర, గురుకుల అభ్యర్థిని. టీజీటీ మ్యాథమెటిక్స్లో ఫైనల్ లిస్ట్లో ఉన్నాను. జాబ్ వచ్చిందని పెట్టారు, కానీ విత్-హెల్డ్ పెట్టారు సార్. సో విత్-హెల్డ్ పెట్టడానికి రీజన్ ఏందో మాకు తెలియట్లేదు. అందరితో పాటు ఈరోజు మాకు అపాయింట్మెంట్స్ తీసుకోవాలని మాకు కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ రోజున ప్రోగ్రామ్ ఉంది సార్. సీఎం చేతుల మీదుగా మా తోటి స్టూడెంట్స్ జాబ్స్ కొట్టిన వాళ్ళందరూ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు, కానీ మేము మాత్రం దురదృష్టం కొద్దీ ఇక్కడ ఉండాల్సి వచ్చింది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, రిక్వెస్ట్ సార్, డిమాండ్ అని కూడా అనుకోవద్దు మీరు. మాకు అతి త్వరలో ఈరోజు కుదరలేదు కాబట్టి రేపు ఎల్లుండి ఈ 2 డేస్లో మాకు అపాయింట్మెంట్స్ మీరు గురుకుల బోర్డుకి కాల్ చేసి, మలయ భట్ గారికి కాల్ చేసి మీరు ఆ విత్-హెల్డ్ పెట్టడానికి రీజన్ కనుక్కొని మమ్మల్ని అపాయింట్మెంట్స్, మేము మెరిట్లో ఉన్నాం సార్. మేము మార్క్స్ తెచ్చుకొనే మేము జాబ్స్ అడుగుతున్నాము. మెరిట్లో ఉన్నాము, ఫైనల్ లిస్ట్లో ఉంది. మీరు కన్వీనర్ గారికి లేదా గురుకుల బోర్డుకి కాల్ చేసి మాకు అపాయింట్మెంట్స్ ఇప్పియాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మళ్ళీ నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. నా 34. ఈ ప్లేస్లో నేను ఉన్నానంటే 5 years వచ్చాను సార్. నాది 2019 నుంచి కష్టపడితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నా పాప 1 year పాపను పక్కన పెట్టుకొని అన్నీ చూసుకోవాలి, స్టడీస్ చూసుకోవాలి. నాకు జాబ్ ఉందంట నేనంట తెలియట్లేదు. ఇంకా ఓపిక లేదు సార్. ప్లీజ్ సార్, యువర్ హస్బెండ్ బ్రదర్, నాకు అన్నం లేదు, మీరే మా అన్న. ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ అస్ ప్లీజ్. ఎగ్జామ్ రాశాను. లాస్ట్ 1:2 ఫైనల్ లిస్ట్లో పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఎలిజిబుల్ అని చెప్పి పెట్టారు. కానీ లాస్ట్కి 1:1 రిజల్ట్ వచ్చింది. కానీ ఎంతో హ్యాపీగా మా రూల్ నెంబర్స్ కనపడ్డాయని మేము హ్యాపీగా ఉన్నాము. కాకపోతే పక్కన విత్-హెల్డ్ అని రిమార్క్ అని పెట్టారు సార్. అది ఎందుకు పెట్టారో అడిగితే మాకు అసలు రిప్లై కూడా రాలేదు. ఇవాళ మేము 4 o'clockకి ఎల్బీ స్టేడియంలో అందరితో పాటు మేము కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలనుకున్నాము. కాకపోతే మాకు ఈ సిచ్యువేషన్లో ఇవాళ ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఎంత త్వరగా అయితే సీఎం సార్ అంతా నోటీస్ తీసుకొని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.